సో మనం ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అంటుంటాం, ఒక్కోసారి ఇండియా విక్స్ అంటాం. ఈ కొద్దిగా ఈ రెండింటికి మధ్య థిన్ లైన్ అనేది ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ మోరోవర్ ఏంటంటే ఇండియా విక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. అది ఏ ఏ సిచ్యువేషన్స్లో రైజ్ అవుతుంది, దాన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. అయితే ముందుగా మిత్రులందరికీ స్వాగతం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క టెక్నికల్ అనాలిసిస్ అండ్ నాలెడ్జ్ ఏదైతే నాకు తెలిసిందో మొత్తం కూడా మీ దాకా చేరవేయబడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అంటే జనరల్గా ఏంటంటే ఈ యొక్క రెగ్యులర్గా మూవ్ అయ్యే ఏది వోల్టాలిటీ ఉంటుంది కదా, అంటే ఏంటి, జనరల్గా ఈ యొక్క పర్టికులర్ స్టాకు 2% 0.5% పెరుగుతూ ఉంటుంది డైలీ అనుకుందాం. బట్ ఐవి పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఆ స్టాక్ అనేది మేజర్ స్వింగ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. అది వెరీ సింపుల్గా మనందరికీ తెలిసింది. అసలు ఈ ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఎందుకు పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది అంటే ఈ యొక్క ఆప్షన్స్కి ఎప్పుడైతే డిమాండ్ వస్తుందో, ఫ్రెండ్స్ చూడండి, ఆప్షన్స్ బై చేసేవాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఆప్షన్స్ సెల్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, ఓకేనా. అయితే వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది అనమాట. బయ్యర్ ఎప్పుడు కూడా తక్కువలో బై చేయాలని చూస్తుంటాడు, అంటే ఆర్డర్ పెట్టేటప్పుడు కొద్దిగా తగ్గించి పెడతాడండి, ఒక 10 పైసలో 5 పైసలో రూపాయో బేస్డ్ ఆన్ ద ఆ యొక్క స్ప్రెడ్ అనమాట. అయితే సెల్ చేసేవాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక 5 పైసలో 10 పైసలో ₹1 అవకాశం వస్తే ఎక్కువలో సెల్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అన్సర్టనిటీ అనేది ఏర్పడినప్పుడు, అంటే మార్కెట్లో ఒడిదుడుకులు అంటాం కదా, అన్సర్టనిటీ అంటే అనిశ్చితి ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఆప్షన్స్కి డిమాండ్ రావడం జరుగుతుంది. ఓకే, ఆ డిమాండ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఏదైతే స్ప్రెడ్ అనుకున్నామో, అంటే బయ్యరు సెల్లర్కి వీళ్ళకి మధ్య ప్రైసెస్ ఉన్నాయి కదా, అవి కొంచెం పెరుగుతాయి అన్నమాట. డిమాండ్ వస్తుంది, బయ్యర్ ఇంట్రెస్ట్గా ఉంటాడు. ఆ టైంలో ఏం జరుగుతుందంటే మనకి ఐవి అనేది రైజ్ అవుతుంది. అయితే ఐవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనకు ఫార్ములా ఉంది, అది పెద్ద ఫార్ములా, దాని గురించి అయితే చెప్పలేము. కానీ ఎందుకంటే బ్లాక్ స్కోల్స్ ఫార్ములాలు ఈ యొక్క ఆప్షన్స్ డేటా అనేది పెడతారన్నమాట. ఈ పర్టికులర్ స్టాక్ ఉందనుకోండి, ఎట్ ద మనీ దగ్గర ఆప్షన్స్ యొక్క డేటా ఉంటుంది, అంటే కాల్కి పుట్కి అండ్ కాల్స్ బయర్కి పుట్టు బయర్కి ఈ స్ప్రెడ్ ఉంటుంది కదా, అంటే బయర్కి సెల్లర్కి మధ్య ఉన్న డిఫరెన్స్, దాన్ని బట్టి ఏంటంటే క్యాలిక్యులేట్ చేసి ఉండాల్సిన ప్రీమియం కంటే ఎక్కువగా ఉంది అంటే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ రైజ్ అవుతుంది, ఓకేనా. సో ఉండాల్సిన ప్రైస్ కంటే తక్కువగా ఉందంటే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది తగ్గుతుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే డిమాండ్ వచ్చిందంటే ఐవి రైజ్ అవుతుంది, డిమాండ్ తగ్గిందంటే ఐవి తగ్గిపోతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ స్టాక్ అనేది మనం తీసుకున్నాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐవి అనేది 50% ఉందనుకుందాం. దాని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ 365 డేస్లో ఈ యొక్క పర్టికులర్ స్టాకు 50% పైకి వెళ్తుంది, లేకపోతే 50% కిందకి వెళ్తుంది అని చెప్తుంది. మనకు డైరెక్షన్ చెప్పదు, పైకి వెళ్తామా కిందకి వెళ్తామా అని చెప్పదు అనమాట. మార్కెట్లో అన్సర్టనిటీ ఉంది, ఓకే, ఆ ఇంపాక్ట్ ఏంటి అనేది తెలియదు. కాబట్టి జనాలు ఏం చేస్తుంటారంటే రిటైలర్స్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఆప్షన్స్ని బై చేస్తూ ఉంటారు. ఓకే, ఎనీహౌ ఇక్కడ 50% అన్నాం కదా ఏది ఐవి అనేది. సో ఈ 50% ఏంటంటే ఈ స్టాక్ 50% పెరగవచ్చు, ఏది నెక్స్ట్ 365 డేస్లో 50% కిందకి పడిపోవచ్చు అనేది చెప్తుంది అనమాట, వెరీ సింపుల్గా. నెక్స్ట్ ఇండియా విక్స్ అనేది కొద్దిగా సేమ్, అది కూడాను ఈ క్యాలిక్యులేషన్ మొత్తం కూడా సేమ్ చేస్తారు. ఏది ఈ యొక్క ఆప్షన్స్ డేటా అనేది తీసుకొని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది, ఏది ఇండియా విక్స్ అయినా సరే, ఈ యొక్క ఎంప్లాయిడ్ వోల్టాలిటీ అయినా సరే. బట్ ఇండియా విక్స్ ఏంటంటే ఓన్లీ నిఫ్టీ డేటా తీసుకుంటారనమాట. నిఫ్టీకి ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క డేటా తీసుకొని క్యాలిక్యులేషన్ చేసి విక్స్ రైజ్ అయిందంటే ఆప్షన్స్కి డిమాండ్ వచ్చిందని చెప్పేసి అర్థం, విక్స్ తగ్గిందంటే ఈ యొక్క నిఫ్టీ ఆప్షన్స్కి డిమాండ్ తగ్గిందని చెప్పేసి అర్థం అనమాట. ఇక ఇండియా విక్స్ 10% పెరిగిందంటే దాని అర్థం ఏంటంటే రానున్న 30 రోజుల్లో, ఓకేనా, రానున్న 30 రోజుల్లో ఈ ఇండిసెస్ అనేది 10% పైకి వెళ్ళొచ్చు, 10% కిందకి వెళ్ళొచ్చు అని చెప్పేసి మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. దాని మీనింగ్ అది. ఈ యొక్క ఈ ఇండియా విక్స్ రైజ్ అయ్యే కండిషన్స్, సిచ్యువేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది. దాంట్లో ముఖ్యంగా 5 ఉన్నాయి. దాంట్లో మొదటిది వచ్చేసరికి జియో పొలిటికల్ టెన్షన్స్ లేదా జియో పొలిటికల్ ఇష్యూస్ అంటాం. జనరల్గా ఏంటంటే ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్యలో ఏదైనా యుద్ధం జరుగుతుంది అనుకోండి, జనరల్గా ఆ టైంలో ఏమవుతుందంటే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, లేకపోతే మీరే అనుకోండి, ఒక 1000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు మార్కెట్లో. ఇప్పుడు సడన్గా 1000 కోట్ల రూపాయలు సెల్ చేయగలరా? చేయలేరు, ఎందుకంటే అది అంత ఈజీ కాదనమాట. ఎందుకంటే మీరు మార్కెట్ ప్రైస్లో అమ్మారనుకోండి, ఫటఫట కిందకి వెళ్ళిపోద్ది, ఓకే, అంత ఈజీ కాదు. ఇది అమ్మటానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా కొద్దిగా ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారనమాట. జనరల్గా మార్కెట్లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు థంబ్ రూల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పుట్ ప్రీమియమ్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి.
ఓకేనా. ఎందుకంటే ఎక్కువ పోర్ట్ఫోలియో ఉన్నోళ్ళు హెడ్జింగ్ చేస్తుంటారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1000 కోట్లు ఉంది, మీరు ఏం చేస్తారంటే దానికి తగ్గట్టు ఒక 5 లక్షలు 10 లక్షలు రిస్క్ తీసుకొని పుట్ ఆప్షన్స్ బై చేస్తారనమాట. అప్పుడు ఆ యొక్క పుట్ ఆప్షన్స్ పెరుగుతాయి. ఓకే. అదేవిధంగా స్పెక్యులేటర్స్ కూడా మార్కెట్లో ఉన్నారు. ఓన్లీ ఇన్వెస్టర్సే కాదు, స్పెక్యులేటర్స్ అంటే ట్రేడర్స్ లాంటి వాళ్ళు, ప్రొపరైటర్ ట్రేడర్స్ వాళ్ళు అండ్ షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ షార్ట్ చేసి ఈ యొక్క కాల్ ఆప్షన్ని బై చేయటం. ఎందుకంటే ఒకవేళ ఐవి అనేది రైజ్ అయితే పైకి కూడా వెళ్ళొచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక యుద్ధ వాతావరణం వచ్చింది, ఒక న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో యుద్ధం జరగబోతుందని చెప్పేసి న్యూస్ వచ్చింది. వెంటనే ఏం చేశానంటే నేను ఒక హెవీగా షార్ట్ చేశాను మార్కెట్ని, లైక్ ఫ్యూచర్స్. బట్ ఆ న్యూస్ అంత ఏం లేదు, అంత ఫేకు, లేకపోతే ఆ న్యూస్ అనుకున్నంత ఏం లేదు ఇంపాక్ట్ అనుకోండి, మార్కెట్ వెంటనే కూడా వీ షేప్ రికవరీ కూడా జరిగే అవకాశం ఉంది, అవునా కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తుంటారంటే స్పెక్యులేటర్స్ షార్ట్ చేసిన వెంటనే కాల్స్ కూడా బై చేస్తారనమాట, కొద్దిగా రిస్క్ తీసుకుంటారు. సపోజ్ నేను ఒక 100 crores వర్త్ షార్ట్ చేశాను, ఏది ఫ్యూచర్స్, ఎమ్మంటనే ఒక 10 లక్షలు 5 లక్షలు ఆప్షన్స్ బై చేస్తాను. సో ఎనీహౌ ఇక్కడ కాల్స్ పుట్స్ మర్చిపోండి. జనరల్గా అయితే అన్సర్టనిటీ ఉన్నప్పుడు పుట్స్కి డిమాండ్ పెరుగుతుంది, ఎందుకంటే చాలామంది పోర్ట్ఫోలియో ఉంటుంది కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరూ కూడా పుట్స్ బై చేస్తారు వెరీ సింపుల్గా. జియో పొలిటికల్ ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్పలేం కదా. అందుకని ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది, ఓకేనా. సో అలాంటప్పుడు ఏంటంటే ఆప్షన్ ప్రీమియము జనరల్గా 100 రూపీస్ ఉండాలనుకోండి, అది 120, 130, 180 కూడా వెళ్ళిపోతుంది, బేస్డ్ ఆన్ ద డిమాండ్ అండ్ సప్లై అనమాట. ఓకే. ఒకవేళ డిమాండ్ స్ట్రాంగ్గా ఉంటే ఎక్కువ కూడా వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే కోవిడ్ టైంలో జనరల్గా ఏంటంటే ఇండియా విక్స్ అనేది 15 to 30%, 30 ఉంటుంది జనరల్గా, నార్మల్ రేంజ్ అనమాట. బట్ మనకి ఈ యొక్క కోవిడ్ టైంలో ఇండియా విక్స్ అనేది 80 దాటింది, ఎందుకంటే అంత ప్యానిక్ వచ్చేసింది. ఎందుకంటే ఆ యొక్క టైంలో పుట్స్ బాగా బై చేసుకున్నారు చాలామంది. ఓకే. ఎందుకంటే మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది కదా, అది ఎక్కడ దాకా వెళ్తే తెలియదు, అందుకని అనమాట. ఇక సెకండ్ది వచ్చేసరికి ఎకనామిక్ అన్సర్టనిటీస్ అనమాట. సపోజు జీడిపి బాగాలేదు, లేకపోతే ఆర్బీఐ వడ్డీ రేట్లను చేంజ్ చేస్తూ ఉంది, ఓకేనా. లేకపోతే క్రెడిట్ రేటింగ్, ఇండియా క్రెడిట్ రేటింగ్ ఇస్తారు కదా వేరే కంట్రీస్ వాళ్ళు కానీ, మూడీస్ కానీ, వీళ్ళందరూ. అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఎకనామిక్ అన్సర్టనిటీస్ అనమాట. ఇటువంటప్పుడు కూడా దాని మార్కెట్ ఎలా తీసుకుంటుందో తెలియదు కాబట్టి ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనేది పెరుగుతుంది, ఎందుకంటే ఆ టైంలో కూడా వాళ్ళు ఏంటంటే ముందుగా కొద్దిగా ఆప్షన్స్ మీద బయింగ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇక మూడోది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఏంటంటే కంపెనీకి సంబంధించిన స్పెసిఫిక్గా ఉండే న్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తుంది. సో ఆ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఎలా వస్తాయో తెలియదు, అండ్ వచ్చిన రిజల్ట్స్ని మార్కెట్ ఎలా తీసుకుంటుందో తెలియదు, కాబట్టి ఆ టైంలో కూడా ఏంటంటే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ రైజ్ అవుతుంది అండ్ ఇండియా విక్స్ కూడా రైజ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఆ స్టాక్స్ అనేది నిఫ్టీ 50లో ఉంటే ఇండియా విక్స్ కూడా రైజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే పర్టికులర్ కంపెనీ ఒక్కొక్కసారి డీమెర్జ్ చేస్తుంది, ఓకే, అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటుంది అనమాట ఉన్న కంపెనీని, అట్లా. లేకపోతే ఎక్వైజేషన్ చేస్తుంది, వేరే కంపెనీని బై చేయడం జరుగుతుంటుంది. ఓకే. ఇవన్నీ కూడా ఏంటంటే కంపెనీకి సంబంధించిన స్పెసిఫిక్ న్యూస్ అనమాట. అటువంటి న్యూస్ వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ఇండియా విక్స్ అనేది రైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నాలుగోది వచ్చేసరికి పొలిటికల్ అన్సర్టనిటీ అనమాట. సో ఈ ఎలక్షన్ టైం కానీ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు, ఎవరు గెలుస్తారో తెలియదు, అవుట్కమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అందుకని అటువంటి టైంలో కూడా ఏంటంటే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆప్షన్స్ని హెడ్జింగ్ పర్పస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే మనకి ఎంప్లాయిడ్ వోల్టాలిటీ అండ్ ఇండియా విక్స్ కూడా రైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇకపోతే ఫిఫ్త్ది వచ్చేసరికి ఎక్స్పైరేషన్ ఎస్పెషల్లీ ఏంటంటే మనకి ఇండియాలో మంత్లీ సెటిల్మెంట్ కాబట్టి మంత్ అనేది వెరీ ఇంపార్టెంట్, అంటే మంత్లీ ఎక్స్పైరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో చాలామంది మనం అనుకున్నాం కదా మార్కెట్ని కంట్రోల్ చేయడానికి కూడా ట్రై చేస్తుంటారు వాళ్ళ యొక్క పొజిషన్స్ని కాపాడుకోవడానికి. సో ఎనీహౌ అక్కడ ఏంటంటే రోల్ ఓవర్ చేస్తారు, అంటే ఈ మంత్లో నేను అనుకున్న టార్గెట్ రాలేదనుకోండి, ఫ్యూచర్ బై చేశాను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నిఫ్టీ నెక్స్ట్ మంత్ కూడా తీసుకెళ్ళొచ్చు కదా, ఇది సెల్ చేస్తాను నేను, నెక్స్ట్ మంత్ ఇది బై చేస్తాను అనమాట. ఈ విధంగా ఏంటంటే రోల్ ఓవర్ కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే మంత్లీ ఎక్స్పైరీ అప్పుడు కూడా మనకేంటంటే ఈ యొక్క విక్స్ కానీ ఈ యొక్క వోలటిలిటీ కానీ రైజ్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క ఇండియా విక్స్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది ట్రేడర్స్కి, ఎస్పెషల్లీ యాక్టివ్ ట్రేడర్స్కి, ఆప్షన్ ట్రేడర్స్కి. ఎలా అంటే ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర ఉన్నాం, ఏ అనే పాయింట్ దగ్గర నుంచి అలా విక్స్ అనేది పెరుగుతూ ఉందనుకోండి, మనకేమవుతుందంటే ఆప్షన్ ప్రీమియం అనేది పెరుగుతుంది. అప్పుడు బయర్ అనేది బెనిఫిట్ పొందగలడు,
ఏది ఆప్షన్ రైజ్ అవుతుంటాయి, ఐవి రైజ్ అవుతుంటాయి. ఎందుకంటే ఉండాల్సిన ప్రీమియం కంటే ఎక్కువ ప్రీమియమ్స్ దొరుకుతాయి అనమాట. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఆ ఈవెంట్ అయిపోయింది అనుకోండి, ఐవి అనేది తగ్గిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఆర్బీఐ మీటింగ్ జరిగింది, శక్తికాంత్ దాస్ గారు వచ్చారు, మనకి అనౌన్స్ చేసేసారు, అంటే చెప్పేశారు వడ్డీ రేట్లు పెంచట్లేదు అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత మనందరికీ తెలిసిపోయింది, ఇంకా ఓకే ఇంతే అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. సో ఆ యొక్క ఈవెంట్ యొక్క ఆ యొక్క ఏమంటారు రిజల్ట్ అనుకోవచ్చు, ప్రతిఫలం అనుకోవచ్చు, మనకు అక్కడ ప్రతిఫలం కాదు, అదేంటంటే ఈవెంట్ అవుట్కమ్ తెలిసిపోయింది. బట్ కొన్ని అన్సర్టనిటీస్ చెప్పలేం ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్ ఉంది, అది జరుగుతూనే ఉంది. సో ఆ ఐవి అనేది చాలా ఇన్ఫ్లేట్ అయిందనమాట. ఓకే, ఆ ఇంపాక్ట్ వెంటనే తగ్గదు. ఓకే, రేపేం జరుగుతుందో తెలియదు, ఈరోజు స్టార్ట్ అయింది, రేపేం జరుగుతుందో ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మేక్ ష్యూర్ ఏంటంటే సెల్లర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, ఇక్కడ ఈవెంట్ అయిపోయింది, ఆ అయిపోయిన తర్వాత వెంటనే ఐవి క్రాష్ అయిపోద్ది, అంటే ఐవి తగ్గిపోద్ది, అప్పుడు సెల్లర్స్కి బెనిఫిట్ ఉంటుంది. కానీ ఆ ఈవెంట్ అవుట్కమ్ తెలియనప్పుడు తొందరపడి సెల్లింగ్ చేశారంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకి ఈ విధంగా పెరుగుతూ మీరు చూసారో లేదో, కరోనా టైంలో 10 రూపాయల ఆప్షను 400 రూపాయలకి వెళ్ళిపోయింది అనమాట, స్పాన్ ఆఫ్ 2 days 3 daysలో. సో ఎవరైనా ఏముందిలే, ఇప్పుడు జనరల్గా బుక్స్ చదివితే మనకి ఏమనిపిస్తుంది అంటే విక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సెల్ చేయమన్నారు కదా అని చెప్పి 10 రూపాయల దాన్ని 20 రూపాయల దాన్ని సెల్ చేశారనుకోండి, 400 దగ్గర దాన్ని రికవర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఈవెంట్ అనుకున్నాం కదా, దీని యొక్క ఈవెంట్ అవుట్కమ్ అనేది చాలా దూరం ప్రొలాంగ్ అయింది. అదేవిధంగా ఇండియా విక్స్ కూడా చాలా దూరం అనేది ముందుకెళ్ళింది అనమాట. సో ఈ యొక్క బేసిక్ కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, హోప్ ఇండియా విక్స్ గురించి సాధ్యమైనంత వరకు చెప్పాను, ఒక పాయింట్ అని మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో స్టిల్ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా ఏంటంటే నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క పాయింట్ మనం మిస్ అయ్యి ఉండొచ్చు. సో అందుకని ఏంటంటే జనరల్గా ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి, విక్స్ని చూడండి. ఒకవేళ మీరు ఆప్షన్ ట్రేడర్ అయితే విక్స్ని చూడండి. విక్స్ రైజ్ అవుతుంది అనుకోండి, ఆప్షన్ బయింగ్ వైపు ఉండాలి. విక్స్ రైజ్ అవుతూ ఉంది అంటేనే మనం బై చేయాలి. బట్ వన్స్ ఆ విక్స్ కూల్ ఆఫ్ అవుతుంది అన్నప్పుడు వెంటనే ఏంటంటే సెల్లరు ఎంటర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అయితే జనరల్గా మార్కెట్లో స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఇంపార్టెంట్ లెవెల్స్ కానీ రౌండ్ నెంబర్స్ కానీ, అది బ్రేక్అవుట్ కానీ లేకపోతే ట్రయాంగిల్ ప్యాటర్న్స్, ఎసిమెట్రిక్ ప్యాటర్న్, డిసెండింగ్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి జరిగేటప్పుడు ఏంటంటే జనరల్గా ఐవి అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో అందుకని ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఇమీడియట్గా వెళ్ళి సెల్ చేయకుండా కొద్దిగా టైం తీసుకున్న తర్వాత సెల్ చేయడానికి ట్రై చేయండి, ఒకవేళ సెల్లర్ అయితే. ఎందుకంటే అది ఇంకా కూడా వెళ్ళి మన కెపాసిటీని మించి కూడా రిస్క్ అవుతుంది అనమాట. ఇది ఆప్షన్ సెల్లర్కి ఐవి అనేది చాలా డేంజర్. ఒక రకంగా చెప్పాలంటే ఆప్షన్ సెల్లర్కి ఉన్న ఒకే ఒక ఎనిమి ఇంప్లాయిడ్ వోల్టాలిటీ అనమాట. బట్ ఒక్కొక్కసారి అది చాలా హెల్ప్ చేస్తుంది. బట్ ఆ ఈవెంట్ యొక్క అవుట్కమ్ అనేది మనం తెలుసుకోగలగాలి. ఓకే, ఈవెంట్ ఎంతసేపు ఉంటుంది, ఓకే, దాన్ని బట్టి మనం ప్లాన్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఐవి ఫ్రెండ్స్. హోప్ హెల్ప్ చేసిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ యొక్క ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే లైక్ చేస్తూ ఉండండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టే ట్యూన్. ధన్యవాదాలు ఫ్రెండ్స్.